వేదిక తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 100కు పైగా అంశాలపై చర్చించి కీలక తీర్మానాలను బోర్డు చేయనుంది. అలాగే శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతేకాకుండా టీటీడీ గోశాలల నిర్వహణను అనుభవం ఉన్నటువంటి సంస్థకు కేటాయించడంపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు అన్నమయ్య భవన్లో ఉదయం 10 గంటలకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఏదైతే ఈ సమావేశం ప్రారంభం కానున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధాన అంశాలు ఏదైతే ఈ టీటీడీ బోర్డు ప్రధాన అంశాలంటే ప్రధానమైన చర్చ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వైకుంఠ ఏకాదశి కేవలం వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుకు మాత్రమే 2 రోజులు మాత్రమే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు తెరిచేవారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచిన పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పూర్తిగా ఒకవేళ రద్దు చేస్తారా, ఈ 10 రోజులను నిలిపివేస్తారా, లేకపోతే 2 రోజులు కొనసాగిస్తారా, లేకపోతే 10 రోజుల పాటు మా దర్శనాలు కేటాయిస్తారా అనే దాన్ని కూడా ఏదైతే టీటీడీ దీనిపై ప్రధానమైన చర్చ రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా శతాబ్దాల సాంప్రదాయం ప్రకారం మునుపటిలా 2 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించాలా లేక 10 రోజుల నిర్వహించాలా అనే దానిపై ఇప్పటికే టీటీడీ కసరత్తు చేస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి పాలక మండలి సమావేశానికి సంబంధించి ఆ సమావేశంలో ప్రధానంగా ఈ పాలక మండలి సభ్యులతో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతేడాది టోకన్ల జారీ విషయంలో ఏదైతే మనం తిరుపతిలో చూసాం, భారీ తొక్కిసలాటే జరిగిన పరిస్థితి ఉంది. కొంతమంది చనిపోవడం దురదృష్టకరంగా భావిస్తూ ఏదైతే టీటీడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా వైకుంఠ దర్శనాల విషయంలో ఆగమ సలహా మండలితో పాటు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం కూడా పాత విధానం అమలు చేసే విధంగా ఏదైతే ఈ బోర్డు అయితే నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి శ్రీవారి మూలం విరాట్కి దర్శనాలకు సంబంధించి టీసీఎస్ సంస్థ సహా ఇతర సంస్థల సహకారం మీద భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ చర్చకు జరగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీవారి దర్శన టికెట్ల జారీ మార్పుకు సంబంధించి ఏదైతే గతంలో ఉదయం సాయంత్రం 2 సమయాల్లో ఈ దర్శనాలు కేటాయిస్తున్నారు. కానీ ఒకే సమయమే కేటాయించే విధంగా అంటే సాయంత్రం 4:30 పూర్తి స్థాయి దర్శనాలు అంటే 1500 మంది భక్తులు సాయంత్రం 4 గంటలకే దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దానిపై కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం 100 గదులతో భారీ వసతి సముదాయ నిర్మాణానికి ఈ బోర్డు ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీటీడీ ఆసుపత్రులకు సంబంధించి అన్ని హాస్పిటల్కి ఒకే డైరెక్టర్గా నియమించే అవకాశం నేపథ్యంలో వైద్య సేవలు పెంపొందించేందుకు పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విఐపి గదులకు సంబంధించి అద్దెలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దాతలకు అందిస్తున్నటువంటి ప్రివిలేజెస్ పై సమీక్షించి పలు మార్పులు చేర్పులు చేయాలన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటుకి సంబంధించి టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గోశాలకు సంబంధించి ఏదైతే గతంలో గోవుల మృతికి సంబంధించి ఇప్పటికే వివాదాస్పద నేపథ్యంలో గోశాల నిర్వహణ అనుభవం ఉన్నటువంటి సంస్థకు కేటాయించడం దానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈరోజు ప్రధాన చర్చ ప్రధానంగా ఏదైతే బోర్డు ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ప్రధానమైన చర్చ అంటే కేవలం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి ఏదైతే భక్తులను అనుమతిస్తుండేవారు, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆన్లైన్లో ఈ డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఇప్పటి వరకు 300 రూపాయల దర్శనాలు కావచ్చు, శ్రీవాణి దర్శనాలు, ఎటువంటి ఆర్జిత సేవకు సంబంధించిన దర్శనాలు, ఎటువంటి సేవా దర్శనాలు కూడా పూర్తిగా టీటీడీ నిలిపివేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత భక్తులకి ఆ 10 రోజులకు సంబంధించి టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కీలక నిర్ణయం కాన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాలు కేవలం 2 రోజులే ఉంటున్నాయా 10 రోజులు ఉన్నాయా అనేది మరి కాసేపట్లో తేలన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్9 న్యూస్, తిరుమల నుండి.